చేద్దామని అనుకుంటాం గానీ, అది జనాల్లోకి అంతగా సక్సెస్ అవ్వకపోవచ్చు, అవ్వకపోవచ్చు. అది వెళ్తుందా లేదా అనేది ముందే మనం స్టార్ట్ చేయకముందే ఆలోచనలు మన నెగెటివ్ ఆలోచనలోకి తీసుకొని అవును. వెళ్ళిపోతాయి. అవును. సో, అంత ధైర్యంగా చేసి ముందుకొచ్చారు. సో, దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అసలు ఎవరు చేశారు ఇదంతా? అదే ఫౌండరు మా వారు. హ్మ్. నేను కో ఫౌండర్‌ని. సో, స్టార్ట్ అయింది ల్యాబ్‌లో. పెట్టాలా? వద్దా? అనే ఆలోచన చూయింగ్ గమ్ అందులో హ్మ్. ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని ఇనీషియల్‌గా మేము గూడా చాలా ఆలోచించాము. సో, దానికి తగ్గట్టు డబ్బు అదంతా ఇది బూట్ స్ట్రాప్ అంటే హ్మ్. సొంతంగా మేము డబ్బులు పెట్టి చేసిందనమాట. సో, ఎక్కడ ఇన్వెస్టర్స్ కానీ ఎవరు లేరు. సో, మా డబ్బులతో మేము స్థాపించాము. లైఫ్‌లో ఏదో ఒకటి చేయాలని గోల్ అయితే ఎప్పుడూ ఉండింది. ఎంతసేపు అది మనం సక్సెస్ అవుతామా లేదా అని ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేము. ఓకే. అవుతాము, అవ్వకపోవచ్చు. స్టెప్ అయితే తీసుకుంటున్నాం. హ్మ్. దాని లైఫ్‌లో ఏంటి అనేది ఒక గోల్ అనేది ఉండాలి. అది ఎంతవరకు సక్సెస్ అవుతాము, లేదు అనేది సెకండరీ విషయం అని నమ్ముతాం. ఓకే. చేయాలనుకున్నది చేయాలి. సో, అలాగా లోకా ల్యాబొరేటరీస్ అనేది స్టార్ట్ చేశాం. ఓకే. ప్రొడక్ట్ పేరొచ్చి లివ్ నౌ. బ్రాండింగ్ వచ్చి లివ్ నౌ. లివ్ లివ్ నౌ నౌ. ఎందుకు? హ్మ్. ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం. ప్రెజెంట్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఓకే. ప్రెజెంటే లేనిది ఫ్యూచర్ ఎక్కడిది? హ్మ్. హెల్తే లేనిది మీరు తర్వాత అంత సంపాదించి ఏం చేసుకుంటారు? ఓకే. ఆ కాన్సెప్ట్ కూడా మాకెప్పుడూ ఉండింది. హ్మ్. ప్రెజెంట్ మీరు బాగుంటేనే ఫ్యూచర్ కోసం ఏదన్నా చేయొచ్చు. హ్మ్. ప్రెజెంట్‌ని వదిలేసి ఫ్యూచర్ అని అంతా సంపాదించిన ఆరోగ్యం బాగోకపోయి మంచం ఎక్కితే లాభం ఏం లేదు కదా! హ్మ్. సో, ప్రివెన్షన్ ఈజ్ మోర్ బెటర్ దాన్ క్యూర్ అనే కాన్సెప్టే మాది. ఓకే. సో, స్టార్ట్ చేసిన తర్వాత ఈ లీవ్ నౌని సో, జనాలు యాక్సెప్ట్ చేస్తారు అని అనుకున్నారా? అసలు యాక్సెప్ట్ చేసారా అసలు? అంటే మీరు స్టార్ట్ చేయడం మేమైతే ఎక్కడ ఇది ఈ గమ్ సంబంధించి గమ్ ప్రాసెస్ గానీ, ఇవన్నీ కూడా మేమెక్కడ ఇనల. ఇప్పుడే ఫస్ట్ వింటున్నాం. చూయింగ్ గమ్స్ తెలుసు అందరికీ, ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా స్వీట్‌గా ఉంటుంది. అవును. నములుతారు. ఆ స్వీట్‌నెస్ అయిపోయిన తర్వాత ఊసేస్తాం. అవును. బట్ ఇది నములుతున్న కొద్దికి మన ఆరోగ్యం అదంతా గూడా లోపలికి వెళ్ళి సో, హ్మ్. మన ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరుస్తుంది. సో, ఇదైతే మేమెక్కడా చూడలేదు, ఎక్కడా అసలు వినలేదు. మేమసలు తీసుకున్న ప్రొడక్ట్స్ గూడా మేమసలు తీసుకుంది గూడా లేదు. బట్ ఫస్ట్ టైమ్ ఇది. సో, అందుకే ఇది దాని చాలా ఛాలెంజింగ్ అనమాట మాకు. హ్మ్. కన్ఫెక్షనరీ అంటే ఎంతసేపు ఫ్రెష్‌నెస్ కోసము, ఫ్లేవర్ కోసము, స్వీట్‌నెస్ కోసమే అనుకుంటున్నారు. కానీ గమ్‌లో ఇన్ని లాభాలుంటాయా అనేది మేమే బయటికి తెచ్చి ఇప్పుడు నాలెడ్జ్ ఇచ్చి చేయాల్సిన పరిస్థితొస్తుంది. ఓకే. సో, ముందు నాలెడ్జ్ ఇస్తే గానీ మేము బయటికి వెళ్ళడం గూడా కష్టం. ప్రస్తుతానికి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్ తీసుకొని వాళ్ళు నమ్మడానికి టైం పడుతుంది. వాళ్ళని నమ్మించడానికి మాకు టైం పడుతోంది.